హలో ఎవ్రీవాన్, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియో నేను అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది. నాకు టైం కుదరలేదు ఎడిటింగ్ చేయడానికి, అందుకని చెప్పేసి కొంచెం లేట్గానే అప్లోడ్ చేస్తున్నాను. సారీ ఫర్ ద లేట్. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడే సిటీలో కాకుండా సిటీ అవుట్స్కట్స్లో ఎక్కడైనా సెలబ్రేట్ చేసుకుందాం కార్తీక పౌర్ణమిని అని చెప్పేసి నేను మా ఆయనతో అన్నాను. ఎక్కడికి వెళ్దామని చెప్పేసి అడిగితే కీసరగుట్ట వెళ్దాం అనుకున్నాం ఫస్ట్. బట్ కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వల్ల మేము వెళ్ళలేకపోయినాం అన్నమాట. లాంగ్ అవ్వడం, టైం సరిపోకపోవడం, ట్రాఫిక్, చిన్న 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 ప్రాబ్లమ్సే, కానీ మేము వెళ్ళలేకపోయినాము. అందుకని చెప్పేసి సిటీ అవుట్స్కట్లో హైటెక్ సిటీలో వెళ్తుంటే ఔటర్ రింగ్ రోడ్ విజయవాడ హైవే పక్కన లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ ఉంటుంది. శివాలయం ప్లస్ రామాలయం, గోశాల అన్నీ కలిసి ఒక్కటే దగ్గర ఉంటాయన్నమాట. ఆ టెంపుల్కి వెళ్ళాలని అప్పటికప్పుడు డిసైడ్ అయినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు నైట్లో వెళ్తుంటే అనిపించింది ఎవరైనా వస్తారా అంత దూరం అని చెప్పేసి అనుకున్నాము. కానీ చాలామంది వచ్చినారు దీపాలు పెట్టడానికి. మేము కూడా వెళ్ళినాము. అక్కడ ట్రాఫిక్ అనేది అంత పెద్దగా ఏం లేదు. సిటీ దాటిన తర్వాత అంతా నార్మల్గానే ఉంది. దేవుడిని చాలా దగ్గర నుంచి చూసామన్నమాట. బయట గార్డెన్ అయితే చాలా బాగుంది, దీపాలు పెట్టుకోవడానికి బాగుంది. దేవుడి దగ్గర ఫొటోస్, వీడియోస్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి. పెద్దగా క్యూ ఏమీ లేదు. వెళ్ళగానే దర్శనం అయ్యేటట్టుగానే ఉంది. బయట అంతా చాలా ప్లేస్ ఉంది. కార్ పార్కింగ్కి కానీ, పిల్లలు ఆడుకోవడానికి కానీ, ఫ్యామిలీతో వెళ్తే మంచి టైం స్పెండ్ చేయొచ్చు. బయట అంతా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఏ వెహికల్స్ గోల్ ఏమి ఉండదు. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినారు. అంతేకాకుండా అక్కడ రామాలయం ఉంటుంది. రామాలయం అయితే క్లోజ్ చేసింది మేము వెళ్ళిన టైంలో. గర్భగుడి క్లోజ్ చేశారు, బట్ మెయిన్ డోర్ ఓపెన్ చేసే ఉంచున్నారు, ఫెస్టివల్ కదా అని చెప్పేసి. ఇంకా నేను మెల్లగా గర్భగుడి లోపల గేట్ లోపల చెయ్యి పెట్టి మరీ ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాను దేవుడివి. నెక్స్ట్ ఇయర్ కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకోవాలని అనిపించింది నాకు. అంత మంచిగా అనిపించింది అన్నమాట. చీకట్లో బయట గార్డెన్లో చంద్రకిరణాలు పడుతుంటే, చల్లగాలిలో శివాలయం ముందు దీపాలు పెడుతుంటే అంతమంది జనాలు, బాగుంది అసలు. చూడడానికి కూడా బాగుంది ఆ వ్యూ అనేది. అంతేకాకుండా ఇక్కడ నవగ్రహాల చుట్టూ తిరిగితే మంచిది అని చెప్పేసి అంటారు కదా, నవగ్రహాలు కూడా ఉన్నాయి. అవి మాత్రమే కాకుండా ఇంకా ఇక్కడ చాలా స్పెషల్ ఏవి ఉన్నాయంటే హనుమంతుడు ఉన్నాడు అనమాట. సో హనుమంతునికి చందనం అది పెట్టి మొక్కుకునే వాళ్ళు ఉంటారు కదా, చందనం పెట్టిస్తారని. అట్లాంటివి కూడా ఉంటే అక్కడ వెళ్ళి పెట్టించుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది మొత్తం ప్లేస్ అనేది, చాలా ఫ్రీగా ఉంటుంది. నాగదేవత కూడా ఉంది. అక్కడ మొక్కుకొని ముడుపులు కడితే అవి నెరవేరుతాయంట కోరికలు. అంతేకాకుండా పిల్లలు లేని వాళ్ళు ఊయల కడితే పిల్లలు పుడతారు అనే నమ్మకం అయితే ఉంది. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి, ఎందుకంటే పాపం వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. అందుకని చెప్పేసి మీరు కూడా ఏదైనా మొక్కులుంటే వెళ్ళి ముడుపు కట్టేసుకోవచ్చు, అవి తప్పకుండా నెరవేరుతాయి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు. మా పిల్లలైతే టెంకాయ కొట్టండిరా అంటే ఒక్కడికి కూడా చాదనవ్వట్లేదు. ఒక్కసారి కాకుండా 10 సార్లు కొడుతున్నారు. అంతేకాకుండా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి అక్కడ. ఎందుకంటే చాలా ప్లేస్ ఫ్రీగా ఉండడం ఒకటి. వేరే వేరే టెంపుల్స్కి వెళ్తే తిప్పి తిప్పి లైన్లో, అవి ఫేమస్ అంటే మాత్రం ఇంకా తిప్పి తిప్పి లైన్లో దూరం నుంచి దేవుడిని చూసుకొని రావాలి. దగ్గర నుంచి అయితే అసలు చూడనివ్వరు. చూడడానికి చిన్న గుళ్ళే కానీ చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. చాలా మనశ్శాంతిగా అనిపించింది అసలు. అక్కడ కూర్చున్నంతసేపు మనసులో హాయి అనిపించింది. నాకు కష్టాలు, సుఖాలు అన్నీ దేవుడితో షేర్ చేసుకుంటుంటే, దీపాలు పెడుతుంటే నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసినాయి అసలు. దేవుడికి అట్లా అన్నీ చెప్పేసుకున్నాను. ఇంతకీ మా కార్తీక దీపాన్ని మీరు చూడలేదు కదా, చూడండి. అదే మేము పెట్టిన కార్తీక దీపం. చంద్రకిరణాలు మీద పడుతుంటే, ఆ చంద్రకిరణాలు దీపం మీద పడుతుంటే ఇంకా చాలా బాగుంటుంది. అట్లా చంద్రకిరణం వెలుగుల్లో మేము కార్తీక దీపాన్ని పెట్టినాము. సక్సెస్ఫుల్గా దేవుడి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అంతేకాకుండా అక్కడ చిన్న చిన్న షూటింగ్స్, సీరియల్స్, మూవీస్ షూటింగ్స్ కూడా తీస్తారు. ఫోక్ సాంగ్స్ కూడా షూటింగ్స్ తీస్తారు.
లాస్ట్లో మేము కొన్ని పిక్స్ దిగామన్నమాట, అవి కూడా యాడ్ చేసేసాను అన్నమాట. సో చూసారా ఎంత బాగుంది, వెనకాల పౌర్ణమిలో నిండు చంద్రుడు కనిపిస్తున్నాడు కదా. చూడ్డానికైతే నిజంగా చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీతో తప్పకుండా విజిట్ చేయండి. మీ పిల్లలు మీరు హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. చాలా చాలా ప్లేస్ ఉంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.